హలో, హాయ్ అండి. నేను మీ శేఖర్ ఫ్రమ్ స్మార్ట్ మనీ. ఈరోజు 6th April 2024. నేను ఈరోజు స్టెప్ 3 ఆఫ్ మొమెంటమ్ ఇన్వెస్టింగ్ గురించి డిస్కస్ చేస్తున్నాను. దట్ ఈస్ వెన్ టు ఎంటర్ మొమెంటమ్ ఇన్వెస్టింగ్. మొమెంటమ్ ఇన్వెస్టింగ్ అనేది అన్ని మార్కెట్ కండిషన్స్లో వర్కౌట్ అవ్వదు. ఓన్లీ కొన్ని మార్కెట్ కండిషన్స్లో అనేది వర్కౌట్ అవుతుంది. అసలు మార్కెట్ కండిషన్స్ అంటే ఏంటి, అవి ఎలా ఐడెంటిఫై చేయాలి, మనకి అనుకూలమైన మార్కెట్ కండిషన్ ఏంటో ఈరోజు డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో వెన్ టు ఎగ్జిట్ గురించి డిస్కస్ చేద్దాం. బేసికలీ మనకి 3 మార్కెట్ కండిషన్స్ ఉంటాయండి. ఫస్ట్ మార్కెట్ కండిషన్ వచ్చేసి అప్ ట్రెండ్, సెకండ్ మార్కెట్ కండిషన్ వచ్చేసి డౌన్ ట్రెండ్, థర్డ్ మార్కెట్ కండిషన్ వచ్చేసి సైడ్ వేస్ ఆర్ ఫ్లాట్ ట్రెండ్. మోస్ట్ ఆఫ్ ది ట్రేడర్స్ మనీ లూజ్ అయ్యేది డౌన్ ట్రెండ్లో కాదు, ఇట్ ఈస్ సైడ్ వేస్ మార్కెట్. సైడ్ వేస్లో చాలాసార్లు ఫాల్స్ సిగ్నల్స్ ఇస్తుంది మార్కెట్ ఎంట్రీకి. దానివల్ల ట్రేడర్స్ ఎక్కువ మనీ లూజ్ అవుతుంటారు, ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ సిగ్నల్ ఇస్తుంది బై చేయమని. ఎంటర్ అవ్వగానే స్టాప్ లాస్ సెట్ అయిపోవడము, మళ్ళీ ఎంటర్ అవ్వడము, మళ్ళీ స్టాప్ లాస్ సెట్ అవ్వడము. సో మార్కెట్ ఎటు పోదు, బట్ అన్నెసరీగా ఓవర్ ట్రేడింగ్ చేయడం వల్ల లాసెస్ పెరిగిపోతుంటాయి. సో మొమెంటంలో ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ సచ్ సైడ్ వేస్ మార్కెట్. ఇప్పుడు నేను మీకు స్పెసిఫిక్గా చార్ట్లో ఎక్కడ పిన్ పాయింట్ చేయాలి, ఏది మార్కెట్ అప్ ట్రెండ్, ఏది డౌన్ ట్రెండ్, ఎప్పుడు ఎంట్రీ సిగ్నల్ వస్తుందో, ఇలా నేనైతే ఇట్లా చేస్తానో మీకు చేసి చూపిస్తాను. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దెర్ ఆర్ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఫార్ మొమెంటమ్ ఇన్వెస్టింగ్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. ఆ అప్ ట్రెండ్ ఎట్లా ఐడెంటిఫై చేస్తానో మీకు చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ది ఇండెక్స్ షుడ్ బి మేకింగ్ ఆల్ టైమ్ హైస్. ఇండెక్స్ ఆల్ టైమ్ హైస్ దగ్గరలో ఉండాలి. థర్డ్ పాయింట్ వచ్చేసి ద మార్కెట్ బ్రెత్ షుడ్ బి ఇంప్రూవింగ్. ఈ 3 క్రైటీరియా సాటిస్ఫై అయితే దట్ ఈస్ వెన్ వీ సే దట్ a market is in a clear uptrend and it is favorable for momentum investing. ఒకసారి నేను మీకు కంపారిజన్ చార్ట్ చేసి చూపిస్తాను బిట్వీన్ నిఫ్టీ 200 వర్సెస్ నిఫ్టీ 200 మొమెంటమ్ 30. నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఏంటంటే ఇది ఒక మొమెంటమ్ ఇండెక్స్ క్రియేటెడ్ బై ఎన్ఎస్సి. వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ 6 months టాప్ 30 స్టాక్స్ అమాంగ్ ద నిఫ్టీ 200 పిక్ చేసి ఆ టాప్ 30 స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసి ఒక నెక్స్ట్ 6 months వరకు ఉంచితే ఆ మొమెంటమ్ ఇండెక్స్ ఎలా ఉంటుందో వాళ్ళు అది ప్లాట్ చేసి అది ఆ ఇండెక్స్ వాళ్ళు క్రియేట్ చేశారు అనమాట. అది మనకు మంచి రిఫరెన్స్ పాయింట్ టు కంపేర్ మొమెంటమ్ ఇండెక్స్ ఎలా వర్కౌట్ అవుతాయి అని చెప్పని. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్ అండ్ షో ది 1 second. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్న చార్ట్ నిఫ్టీ 200. నా యూనివర్స్ అయితే నిఫ్టీ 200. ఎవరైతే నిఫ్టీ 500, నిఫ్టీ 250 ఆర్ వాట్ ఎవర్, నిఫ్టీ 50 కానివ్వండి, మీరు ఏదైతే చూస్తున్నారో మీరు ఆ ఇండెక్స్ రిఫర్ చేసుకుని మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఎంట్రీ సిగ్నల్ కోసం. నేను నిఫ్టీ 200 యూజ్ చేసుకుని చూపిస్తాను ఎంట్రీ సిగ్నల్ ఎలా చేయాలో. ఓకే, నేను మీకు చెప్పినట్టు ఫస్ట్ నేను కంపారిజన్ చేసి చూపిస్తాను నిఫ్టీ 200 మొమెంటమ్ 30కి. అసలు హౌ డస్ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 వర్క్ వెల్ అగేన్స్ట్ ఇండెక్స్. ఇప్పుడు ఆరెంజ్ లైన్ చూసుకుంటే కనుక ఇట్ ఈస్ నిఫ్టీ 200 మొమెంటమ్ 30. బ్లూ లైన్ ఇస్ నిఫ్టీ 200. నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఈ ఇండెక్స్ స్టార్ట్ చేసింది సమ్ టైమ్ ఇన్ ది October of 2020. సో ఆ పాయింట్ ఆఫ్ టైం నుంచి నేను కంపేర్ చేసి చూపిస్తాను మీకు ఎలా వర్కౌట్ అవుతుందో. ఓకే, ఇప్పుడు చూసుకుంటే నిఫ్టీ 200 ఏమో బ్లూ లైన్, నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఏమో ఆరెంజ్ లైన్. మనం విజువల్గానే చూసి చెప్పొచ్చు ఏది అప్ ట్రెండ్ మార్కెటో, ఏది సైడ్ వేస్, ఏది డౌన్వర్డ్ అని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోవిడ్ క్రాష్. ఈ కోవిడ్ క్రాష్ అనేది నథింగ్ బట్ డౌన్వర్డ్ మార్కెట్. ఎందుకంటే మార్కెట్ ఆల్మోస్ట్ 40% పడిపోయింది. అంటే ఎవ్రీ డే ద మార్కెట్ కీప్స్ ఆన్ హిట్టింగ్ లోవర్ లోస్. సో దట్ ఈస్ అ క్లియర్ డ్రా డౌన్ ఆర్ అ డౌన్వర్డ్ మార్కెట్. అండ్ అప్వర్డ్ మార్కెట్ ఈస్ సంథింగ్ విచ్ లుక్స్ లైక్ దిస్, 45 degrees, 40 to 45 degrees మధ్యలో కంటిన్యూస్గా మేకింగ్ న్యూయర్ హైస్ అయితే కనుక ఇట్స్ అప్ ట్రెండ్ మార్కెట్. ఆ సైడ్ వేస్ మార్కెట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్ విచ్ హ్యాపెండ్ బిట్వీన్ 2018 to 2020. మీ 2018 to 2020 చూస్తే మార్కెట్ యాక్చువల్గా ఒక ఈ 3 yearsలో 2018 జాన్ నుంచి 2020 అక్టోబర్ వరకు ఎక్కడ మూవ్ అవ్వలేదు. అదే లెవెల్లో
హోవర్ అవుతూ వచ్చింది. ఇది సైడ్ వేస్ మార్కెట్. ఓకే, ఇది 3 different types of market conditions. Now let us go back and compare how is momentum doing with respect to the index. ఓకే, ఇప్పుడు రెండు కంపేర్ చేద్దాము. బ్లూ డ్యూరింగ్ అండ్ అప్ ట్రెండ్ మార్కెట్, ఆబ్వియస్లీ నిఫ్టీ 200 ఆల్సో విల్ రైజ్, బట్ లెట్స్ కంపేర్ ది ఆరెంజ్ లైన్. ది ఆరెంజ్ లైన్ has given a returns of 82%, whereas the Nifty 200 has given a returns of 60%. అంటే ఆల్మోస్ట్ ఒక 24% ఆల్ఫా ఎక్స్ట్రా అడిషనల్ రిటర్న్స్ ఇచ్చింది అప్ ట్రెండ్ ఉన్న మార్కెట్లో. ఇప్పుడు సైడ్ వేస్ మార్కెట్లో కంపేర్ చేసి చూద్దాం హౌ డస్ దీస్ టూ పర్ఫార్మ్. ఇప్పుడు సైడ్ వేస్ నుంచి స్టార్ట్ అయ్యి చూస్తే మనము ఈ బ్లూ అండ్ ఆరెంజ్ ఆల్మోస్ట్ నెక్ టు నెక్ ఇచ్చే. ఇన్ఫ్యాక్ట్ బ్లూ హెస్ గివెన్ అ బెటర్ రిటర్న్. సైడ్ వేస్ మార్కెట్లో ఇన్స్టెడ్ ఆఫ్ momentum index performing better than the index perform momentum. So it is better to avoid momentum during sideways and downwards market. మళ్ళీ అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయ్యాక చూద్దాం ఎలా పర్ఫామ్ అవుతుందో అని చెప్పి. లెట్స్ సే ఈ 2 పాయింట్స్ సేమ్ డేట్ పెట్టుకొని మనం చూద్దాం. ఎంట్రీ సిగ్నల్ ఇక్కడ ఉంది కదా. ఓకే, ఇప్పుడు చూస్తే ఈ బ్లూ లైన్ ఏమో నిఫ్టీ 200, ఇట్ మేడ్ అరౌండ్ 27% సో ఫార్ లాస్ట్ 1 yearగా. Whereas Nifty 200 momentum 30 has made 51, అంటే డబుల్ అడిషనల్ ఆఫ్ 27% ఆల్ఫా. సో దీన్ని బట్టి మనకి అర్థమయ్యేది ఏంటంటే మొమెంటమ్ ఇన్వెస్టింగ్ వర్క్స్ ఎక్స్ట్రాడినరీలీ వెల్ డ్యూరింగ్ అప్వర్డ్ మార్కెట్ ఆర్ అప్ ట్రెండింగ్ మార్కెట్. సైడ్ వేస్ మార్కెట్స్లో, డౌన్వర్డ్ మార్కెట్లో వీ షుడ్ స్టే అవుట్ సైడ్ ఆఫ్ ది మొమెంటమ్ ఇన్వెస్టింగ్ ఆర్ ఈవెన్ అవాయిడ్. ఇన్ జనరల్ మామూలు ట్రేడింగ్ కూడా అవాయిడ్ చేయొచ్చు, బట్ మొమెంటమ్ స్పెసిఫిక్గా మాట్లాడితే కనుక ఇట్ ఈస్ నాట్ అ రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ డౌన్వర్డ్ అండ్ సైడ్ వేస్. అప్ ట్రెండింగ్ ఉన్న మార్కెట్లో ఈవెన్ దో ఇట్ ఈస్ అ లెస్ అమౌంట్ ఆఫ్ టైం, బట్ ఆ టైంలో కనుక మనం ఇన్వెస్ట్ చేసి ఉంటే విల్ మేక్ అవుట్ స్టాండింగ్ రిటర్న్స్ కంపేర్ టు ది అదర్ పీరియడ్స్. సో దట్ ఈస్ ది హోల్ ఐడియా ఆఫ్ వెన్ టు పిక్ మొమెంటమ్ ఇన్వెస్టింగ్. సో నాట్ ఓన్లీ మొమెంటమ్ ఇన్వెస్టింగ్, అన్ని ఇన్వెస్టింగ్ స్టైల్స్ అన్ని టైమ్స్ వర్కౌట్ అవ్వవు. ప్రతి దానికి ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. లైక్ వాల్యూ ఇన్వెస్టింగ్, వెన్ ద మార్కెట్స్ ఆర్ క్రాషింగ్, అప్పుడు దానిలో వాల్యూ స్టాక్స్లో ఒక వాల్యూ బయటకు వస్తుంటుంది. సో ఇట్ ఈస్ ఐడియల్ టు బై స్టాక్స్ దెన్. సో వాల్యూ ఇన్వెస్టింగ్ వర్క్స్ వెన్ దెర్ ఇస్ అ డౌన్ టర్న్ ఆర్ అ డౌన్వర్డ్ ప్యాటర్న్. సో ఆ విధంగా మొమెంటమ్ ఇన్వెస్టింగ్ వర్క్స్ ఇన్ అప్ ట్రెండ్ మార్కెట్. ఇప్పుడు స్పెసిఫిక్గా ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఏ రోజున అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యింది, ఎప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని చూద్దాం. ఇప్పుడు దీనికి నేను ఈ 200 మొమెంటం 30 రిమూవ్ చేస్తాను. ఓకే, దీనిలో నేను ఫస్ట్ పాయింట్ చెప్పింది నిఫ్టీ షుడ్ బి ఇన్ అండ్ ఆర్ ది ఇండెక్స్ షుడ్ బి ఇన్ అండ్ అప్ ట్రెండింగ్ మార్కెట్. అప్ ట్రెండింగ్ 2 విధాలుగా చూడొచ్చు. ఎట్లా అంటే విజువల్గా చూసి చెప్పచ్చు, ఓకే ఇది అప్ ట్రెండింగ్ మార్కెట్లో ఉంది అని. ఆర్ ఈవెన్ బెటర్ వేస్ టు టేక్ ది హెల్ప్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్. మూవింగ్ యావరేజెస్ లైక్ 21 మూవింగ్ యావరేజ్, 50-day మూవింగ్ యావరేజ్ అండ్ 100-day మూవింగ్ యావరేజ్. ఈ 3 యావరేజెస్ చూసుకుని దాన్ని రిలేటివ్గా ఇండెక్స్ ఎక్కడ ఉందో మనకి ఐడెంటిఫై చేయొచ్చు. ఇది అప్ ట్రెండింగ్ మార్కెట్లో ఉందా, డౌన్ ట్రెండింగ్ మార్కెట్లో ఉందా, లేకపోతే సైడ్ వేస్ మార్కెట్లో ఉందా. అప్ ట్రెండింగ్ మార్కెట్లో ఉంటే ఎలా ఉంటుందంటే ద ఇండెక్స్ క్లోజింగ్ విల్ బి గ్రేటర్ దాన్ ది 21-day మూవింగ్ యావరేజ్. ఇక్కడ గ్రీన్ లైన్ 21-day మూవింగ్ యావరేజ్. The 21-day moving average will be greater than the 50-day moving average. ఇక్కడ black line 50-day moving average. The 50-day moving average will be greater than or higher than the 200-day moving average. Red color here is the 200-day moving average. So ఎప్పుడైతే ఇట్లా ప్రాపర్గా ఆర్డర్లో ఉంటాయో we say that the market is in uptrend. అలా ఎప్పుడైతే ఈ ప్రాపర్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందో అప్పుడు నుంచి we can say it is an uptrend. ఇప్పుడు ఇది అప్ ట్రెండ్ డెఫినేషన్. లెట్ us see what happens in sideways. సైడ్వేస్లో ఏమవుతుందంటే ది ఇండెక్స్ విల్ క్రిస్ క్రాస్ బిట్వీన్ ది మూవింగ్ యావరేజెస్. కొన్ని రోజులు 200-day మూవింగ్ యావరేజ్ కన్నా పైన ఉంటుంది, కొన్ని రోజులు కింద ఉంటుంది. 50-day మూవింగ్ యావరేజ్ కంటే పైన ఉంటుంది, మళ్ళీ కొన్ని రోజులు కింద ఉంటుంది. సో దాంతో ముడిపడిపోయి ఉంటుంది, మనకు ఒక క్లియర్ డైరెక్షన్, క్లియర్ ట్రెండ్ కనిపించకుండా.
దట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ టు ఐడెంటిఫై అ సైడ్ వేస్ మార్కెట్. ఇప్పుడు డౌన్వర్డ్స్ మార్కెట్ అంటారా? డౌన్వర్డ్ మార్కెట్ అంటే మీకు అగైన్ కోవిడ్ క్రాష్ చూపిస్తాను. ది డౌన్వర్డ్ మార్కెట్లో అబ్సల్యూట్లీ ఆపోజిట్ ఆఫ్ అప్ ట్రెండ్. ది ఇండెక్స్ క్లోజింగ్ will be less than 21-day moving average, 21-day will be less than 50-day, 50-day will be less than 200-day. ఇలాంటి మార్కెట్స్ టోటల్ అవాయిడ్. మళ్ళీ అప్ ట్రెండ్ రిజ్యూమ్ అయ్యాకే ప్రాపర్ ఆర్డర్ వచ్చాకే ఇన్వెస్ట్ చేయడం బెటర్. సో ఇది డౌన్వర్డ్స్, ఇది సైడ్ వేస్. సో మనకి అప్ ట్రెండ్ ఎట్లాగా విజువలైజ్ చేసి చూడాలి విత్ ది హెల్ప్ ఆఫ్ మూవింగ్ యావరేజెస్ చెప్పాను. సెకండ్ వచ్చేసి ది మార్కెట్ షుడ్ బి మేకింగ్ ఆల్ టైమ్ హైస్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే మార్కెట్స్ సైడ్ వేస్ మార్కెట్లో ఉన్నప్పుడు చాలాసార్లు ఆల్ టైమ్ హైస్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుని అది బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేస్తాయి, కానీ అవి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళవు, ఫెయిల్ అవుతాయి. మళ్ళీ సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇంకొక బేస్ ఫామ్ అయ్యి మళ్ళీ పైకి వెళ్తాయి. వీ షుడ్ నెవర్ గెట్ కన్ఫ్యూజ్డ్ వెన్ ఎవర్ ఇట్ ఇస్ ట్రైంగ్ టు కమ్ అప్ టు ది ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్. ఓన్లీ ఆ ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ దాటి పైకి వెళ్తేనే వీ కెన్ కన్ఫర్మ్లీ సే ఇట్ ఈస్ అన్ అప్ ట్రెండ్. కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. 2022లో 2021లో ఏమైందో. 2021 అక్టోబర్లో ఇది ఒక ఆల్ టైమ్ హైకి మార్కెట్స్ వెళ్ళి అక్కడి నుంచి కరెక్ట్ అవడం స్టార్ట్ అయ్యాయి. ఈ మూవింగ్ యావరేజెస్ 2150 మధ్యలో అవి హోవర్ అవ్వడం మొదలుపెట్టాయి. తర్వాత 200 కూడా బ్రీచ్ అయిపోయాయి. అట్లా ఒక బేస్ ఫామ్ అయ్యి అగైన్ దే ట్రై టు మూవ్ టు ది ఆల్ టైమ్ హైస్ ఇన్ December 2022. బట్ దే కుడ్ నాట్ సక్సీడ్. అగైన్ దే స్టార్టెడ్ టు కరెక్ట్ అయ్యి మళ్ళీ ఒక బేస్ ఫార్మేషన్ అయ్యాక ఇన్ ద మంత్ ఆఫ్ June 2023, అంటే ఒక 6 months గ్యాప్ అయ్యాక అగైన్ దే ట్రై టు మూవ్ అప్. ఇక్కడ వచ్చాక ఆల్ టైమ్ హైస్ దగ్గర రీచ్ అయ్యాక అప్పుడు అగైన్ క్లియర్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ ఆల్ టైమ్ హైస్ అనేవి సైకలాజికల్ ఇంపార్టెంట్ బ్యారియర్స్, ఎందుకంటే దెర్ ఈస్ నో సప్లై ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఫర్ ద మార్కెట్ టు కరెక్ట్ అగైన్. ఈ ఆల్ టైమ్ హైస్ దగ్గరకు వచ్చాక మళ్ళీ అదే ప్రైస్ లెవెల్కి ఈ ఇండెక్స్ మూవ్ అయితే దెర్ ఇస్ అ ఓవర్ హెడ్ రెసిస్టెన్స్. అగైన్ ఇట్ విల్ ట్రై టు మూవ్ బ్యాక్ అండ్ బౌన్స్ అండ్ కమ్ అగైన్ మీరు చూసుకుంటే హెడ్ అండ్ షోల్డర్స్, లైక్ కప్ అండ్ హ్యాండిల్, టెక్నికల్ అనాలిసిస్ చేయొచ్చు. బట్ సింపుల్గా ఉంచుకోండి కనుక ఆల్ టైమ్ హైస్ ఎప్పుడైతే వస్తాయో అట్లా వచ్చినప్పుడు ఒక ప్రాపర్ ట్రెండ్ ఎమర్జ్ అయితే మన 2 కండిషన్స్ మెట్ అయినట్టు. ఇంకో థర్డ్ అండ్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే కనుక మార్కెట్ బ్రెడ్త్. ఈ మార్కెట్ బ్రెడ్త్ అనేది ఎలా చెప్పాలంటే, లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ 200 స్టాక్స్, నిఫ్టీ 200. ఈ నిఫ్టీ 200లో 50 స్టాక్స్ ఆర్ మేకింగ్ ఫ్రెష్ ఆల్ టైమ్ హైస్ అండ్ 150 రిమైనింగ్ స్టాక్స్ ఆర్ మేకింగ్ ఫ్రెష్ 52-week లోస్. సో అప్పుడు ఏమైనట్టు, 50 స్టాక్సే అడ్వాన్స్ అవుతున్నాయి, మీ రిమైనింగ్ 150 స్టాక్స్ ఆర్ పుల్లింగ్ ద ఇండెక్స్ డౌన్. సో నెట్ మీరు యాడ్ సమ్మేషన్ చేసి చూస్తే the index is getting pulled down or dragged down heavily by the laggards or these 150 stocks. అప్పుడు దాన్ని ఏమంటారంటే మార్కెట్ బ్రెడ్త్ ఈజ్ నాట్ గుడ్, మార్కెట్ బ్రెడ్త్ ఈజ్ పువర్. ఆన్ ద ఫ్లిప్ సైడ్, ఎప్పుడైతే 200 స్టాక్స్ ఆఫ్ నిఫ్టీలో మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ మేకింగ్ 52-week హైస్ ఆర్ ఆల్ టైమ్ హైస్ అండ్ లెస్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఆర్ మేకింగ్ ఆల్ టైమ్ lows or 52-week lows, then the market breadth is said to be improving or market breadth is high. Market breadth high ఉండడం వల్ల ఏమవుతుందంటే there is a higher probability of us picking any stocks and still will making money. ఇప్పుడు 200లో ఓన్లీ 20 స్టాక్సే పైకి వెళ్తున్నాయి, రిమైనింగ్ 180 స్టాక్స్ కిందకి వెళ్తున్నాయి అంటే ద ప్రాబిలిటీ ఆఫ్ వీ ఎగ్జాక్ట్లీ పికింగ్ విచ్ 20 స్టాక్స్ ఈజ్ వెరీ లెస్. ఇట్స్ ఓన్లీ 10%. అదే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ పైకి వెళ్తున్నాయి అనుకోండి, దాంట్లో నుంచి మనం పోర్ట్ఫోలియో కన్స్ట్రక్ట్ చేయాలంటే సరే కొన్ని స్టాక్స్ అటు ఇటు అయినా కానీ స్టిల్ బై అండ్ లార్జ్ వీల్ ఎండ్ అప్ మేకింగ్ మనీ, ఎందుకంటే ప్రాబిలిటీ మన సైడ్ ఫేవరబుల్గా ఉంది. ఇన్వెస్టింగ్ ఆర్ ట్రేడింగ్లో మనకు అదే ఫండమెంటల్ ప్రిన్సిపల్. వెన్ ద ఆడ్స్ ఆర్ అలైన్డ్ ఇన్ అవర్ ఫేవర్ ఆర్ వెన్ ద ప్రాబిలిటీస్ ఆఫ్ సక్సెస్ ఈస్ హయ్యర్, అలాంటప్పుడే ఇన్వెస్ట్ చేయడం. సో మన ప్రాబిలిటీస్ ఆఫ్ సక్సెస్ మన సైడ్ ఉండాలి అంటే ఎలా చేయాలంటే, ఫస్ట్ మార్కెట్ అప్ ట్రెండ్లో ఉందో లేదో చూసుకోవాలి. సెకండ్, రెసిస్టెన్స్ ఆల్ టైమ్ హైస్లో ఉందా లేదో చూసుకోవాలి. థర్డ్, మార్కెట్ బ్రెడ్త్ కూడా ఇంప్రూవ్ ఉందా లేదా చూసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ర్యాలీ వితౌట్ ద మార్కెట్ బ్రెడ్త్ స్టాక్స్, లైక్ కపుల్ ఆఫ్ ఫ్యూ స్టాక్స్ మైట్ పుల్ ద ఇండెక్స్ అప్,
సో అలాంటప్పుడు ఏంటంటే కనుక అది ఆ ర్యాలీ త్వరగా ఫిజిల్ అవుట్ అయిపోతుంది, ఎందుకంటే కొన్ని స్టాక్స్ ఇండెక్స్ లాగుతున్నాయి పైకి. అలాంటప్పుడు ఆ ర్యాలీకి అంత స్ట్రెంత్ ఉండదు. సో ఈ మార్కెట్ బెట్ ఎట్లా విజువలైజ్ చేయాలి అంటే, మనకి ట్రేడింగ్ వ్యూలో ఒక స్క్రిప్ట్ ఆల్రెడీ ఒకళ్ళు రాశారు, ఈక్విటీ క్రేజ్ అని చెప్పనేసి. మీకు చూపిస్తాను ఈ ఇండెక్స్ పేరు, ఈ స్క్రిప్ట్ పేరు ఎన్ఎస్సి ఇండియా మార్కెట్ బ్రెడ్త్. ఈక్విటీ క్రేజ్ అనే అతను ఈ ఇండెక్స్ క్రియేట్ చేశాడు. ఇది ఎలాగ ఉంటుందో చూపిస్తాను నేను. నెట్ న్యూ హైస్. ఓకే, ఇప్పుడు నేను చెప్పినట్టు ఎప్పుడైతే నెట్ న్యూ హైస్ కనుక ఇండెక్స్ చేస్తుందో అప్పుడు అది గ్రీన్ కలర్లో హైలైట్ అవుతుంది. ఎప్పుడైతే మార్కెట్ ఈస్ మేకింగ్ నెట్ న్యూ లోస్ అప్పుడు ఆ రెడ్ కలర్లో హైలైట్ అవుతుంది. మనం ఐడెంటిఫై ఎలా చేయాలంటే, ఎప్పుడైతే మార్కెట్ బ్రెడ్త్ ఇంప్రూవింగ్ అంటే గ్రీన్ కలర్లో ఉందో దోస్ ఆర్ ద రైట్ టైమ్స్ ఫర్ అస్ టు ఎంటర్. ఇప్పుడు మనం అనుకునే 3 కండిషన్ చూద్దాం. ఫస్ట్, ప్రాపర్ అప్ ట్రెండ్లో మార్కెట్ ఎప్పుడు వచ్చింది. ప్రాపర్ అప్ ట్రెండ్లో మార్కెట్ ఎప్పుడు వచ్చింది అంటే బిట్వీన్ 2021 అక్టోబర్ టిల్ 2023 జూన్లో. డ్యూరింగ్ దిస్ టైం మార్కెట్ ప్రాపర్ అప్ ట్రెండ్లో వచ్చింది. ఈవెన్ డ్యూరింగ్ దిస్ టైం ఆల్సో మార్కెట్ ప్రాపర్ అప్ ట్రెండ్లో వచ్చింది. మళ్ళీ కొన్ని రోజులు ఈ టైంలో కూడా వచ్చింది, ఈ టైంలో వచ్చింది. జస్ట్ ఐడెంటిఫై చేసి చూపిస్తాను అసలు ఏ టైమ్స్లో వచ్చిందో. ఒకటి 1, ఇదేమో 2, ఓకే, ఇది 3, ఇది ఒక 4th, ఓకే, ఇదేమో 5th. ఈ 1, 2, 3, 4, 5 ఈ పాయింట్స్ ఏమో మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది, అంటే మన ఫస్ట్ కండిషన్ పెట్టింది. ఇప్పుడు సెకండ్ కండిషన్ ఎన్ని మీడియా చూద్దాం. సెకండ్ కండిషన్ ఏంటి? ద మార్కెట్ షుడ్ బి మేకింగ్ ఆల్ టైమ్ హైస్. ఈ ఫస్ట్ పాయింట్ ఏమో ఆల్మోస్ట్ హైస్ దగ్గర ఉంది, కానీ అది ఇంకా ఆల్ టైమ్ హైస్ బ్రీచ్ అవ్వలేదు. సో ఇది ఇగ్నోర్ కొడదాము. ఈ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇది ఇంకా వర్స్ట్, ఆల్ టైమ్ హైస్ ఇన్ఫాక్ట్ ప్రీవియస్ ఆల్ టైమ్ హై కూడా ఇది మీట్ అవ్వలేదు, ఇది అవాయిడ్. థర్డ్ కూడా సేమ్ అదే, ఇది ఆల్ టైమ్ హైస్ చేయలేదు, అవాయిడ్. ఈ ఫోర్త్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇది ఆల్ టైమ్ హైస్కి రీచ్ అయింది. థర్డ్ ఏంటిది పాయింట్? ద మార్కెట్ బ్రెడ్ షుడ్ బి ఇన్ గ్రీన్. మార్కెట్ బ్రెడ్ కూడా గ్రీన్లో ఉంది. సో ఫోర్త్ ఈజ్ అ వ్యాలిడ్ ఎంట్రీ. ఫిఫ్త్ వచ్చేసి మార్కెట్ ప్రాపర్ ఆర్డర్లో ఉంది, ఆల్ టైమ్ హైస్ బ్రీచ్ అయింది, మార్కెట్ బ్రెడ్త్ కూడా బాగుంది. సో మొమెంటమ్ ఇన్వెస్టింగ్ చేసేటప్పుడు మనకి సిగ్నల్స్, ఎంట్రీ సిగ్నల్స్ ఈ రెండు వచ్చాయి, 4 ఇంకా ఇది 5 ఈ ఎంట్రీ. సో అకార్డింగ్ టు అస్ ఫోర్త్ దానిలో ఎంట్రీ తీసుకోవాల్సింది, ఎందుకంటే మనకి చూపించింది మార్కెట్. బట్ విత్ ఇన్ అ ఫ్యూ డేస్ అది వెంటనే కరెక్షన్ స్టార్ట్ అయిపోయింది. సో మనకి ఎగ్జిట్ అయిపోతుంది, ఇది ఫాల్స్ ఎంట్రీ, ఫాల్స్ సిగ్నల్. సో మనం ఫాల్స్ సిగ్నల్స్ అవాయిడ్ చేయలేము, ఫాల్స్ సిగ్నల్స్ అవాయిడ్ చేయలేము ఈ మార్కెట్లో. బట్ విల్ ట్రై టు అట్లీస్ట్ అవాయిడ్ మెనీ ఫాల్స్ సిగ్నల్స్. సైడ్ వేస్ కరెక్షన్లో మెజారిటీ ఆఫ్ ద టైం నేను చెప్పినట్టు ట్రేడర్స్ ఓవర్ ట్రేడింగ్ వల్లే లాసెస్ తెచ్చుకుంటారు, ఎందుకంటే ఫాల్స్ సిగ్నల్స్ ఎక్కువసార్లు ఇస్తుంది మార్కెట్. సో ద ఓన్లీ ట్రిక్ ఈస్ టు అవాయిడ్ యాజ్ మెనీ ఫాల్స్ సిగ్నల్స్ యాజ్ పాసిబుల్. ఎగ్జాక్ట్గా మనకి ఇప్పటి నుంచే మార్కెట్ అప్ ట్రెండ్ వెళ్ళిందని చెప్పలేదు, బట్ విల్ ట్రై టు మినిమైజ్ ద నెంబర్ ఆఫ్ ఫాల్స్ సిగ్నల్స్. సో ఇప్పుడు మీరు చూస్తుంటే ఫాల్స్ సిగ్నల్ 1 అవాయిడ్ చేసాము, సెకండ్ అవాయిడ్ చేసాము, థర్డ్ అవాయిడ్ చేసాము, ఈ ఫోర్త్న అవాయిడ్ చేయలేకపోయాము, ఫిఫ్త్న అవాయిడ్ చేయలేకపోయాము. బట్ ఫిఫ్త్న లక్కీలీ ఈజ్ ద రైట్ ఎంట్రీ ఫర్ అస్. అండ్ ఇక్కడ నుంచి ఎంట్రీ ఉంటే మనకి యూ వుడ్ హావ్ హ్యాడ్ అ గ్రేట్ బుల్ రన్. సో దట్ ఈస్ హౌ ఐ డూ మై ఎంట్రీస్ ఇన్ మొమెంటమ్ పోర్ట్ఫోలియోస్. సో జస్ట్ టు రీక్యాప్, మొమెంటమ్ పోర్ట్ఫోలియో అనేది అన్ని వేళలా వర్కౌట్ అవ్వదు, ఓన్లీ అప్ ట్రెండ్స్లో వర్కౌట్ అవుతుంది. బట్ అప్ ట్రెండ్స్లో వర్కౌట్ అయినప్పుడు చాలా బీభత్సంగా వర్కౌట్ అవుతుంది. సో మనం ఎన్కాష్ చేసుకోవాల్సింది ఆ ఎక్స్ట్రాడనరీ అవుట్ పర్ఫార్మెన్స్ గురించి. ఇది ఫుల్ ప్రూఫ్ సిగ్నల్ అయితే కాదు, దీనిలో కొన్ని ఫాల్స్ సిగ్నల్స్ వస్తాయి, ఆ ఫాల్స్ సిగ్నల్స్ అవాయిడ్ చేయలేము. సో అందుకే మనకి ఎంట్రీ సిగ్నల్స్ ఆల్సో, ఎగ్జిట్ సిగ్నల్స్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ ఎగ్జిట్ సిగ్నల్స్ని మనం నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఎగ్జిట్ సిగ్నల్స్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ యాజ్ entry signals. That is what I wanted to convey in this video.
Let's meet in the next video. Bye guys. See you.